సుధీర్ అన్న పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అంటే హిందీలో రిలీజ్ అవడం లేదు కానీ మిగతా 4 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. ఇది విన్నాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక మెజిషియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఒక స్టార్ కమెడియన్ గా జబర్దస్త్ లో గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు సినిమాలో హీరోగా చేయడం అంటే చాలా గ్రేట్. అది కూడా ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా. సుధీర్ అన్న ఏ షో చేస్తే ఆ షో బ్లాక్ బస్టర్ అనే రేంజ్ తెచ్చుకున్నాడు. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే ఈ పాన్ ఇండియా సినిమా పేరు హైలెస్ షో. టైటిల్ లాంచే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్. ఇది సుధీర్ అన్న 5th సినిమా. ఈ సినిమాలో సుధీర్ అన్న గంగమ్మ తల్లి వేషంలో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయని టాక్. అయితే ఈ విషయం మీద కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమాలో బన్నీ అన్ననే కాపీ కొడుతున్నాడని. నా సైడ్ నుంచి చిన్న క్లారిటీ ఏంటంటే అందరూ పుష్ప 2 సినిమా చూసారు. సో మళ్ళీ అలాంటి అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తారని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా వేరే ఏదో కొత్త కాన్సెప్ట్ ప్లాన్ చేస్తున్నారు. సుధీర్ అన్న ఇప్పటిదాకా 4 సినిమాలు చేశాడు మెయిన్ హీరోగా. ఫస్ట్ సినిమా సాఫ్ట్వేర్ సుధీర్. ఈ సినిమా జస్ట్ బ్రేక్ ఈవెన్ అయిందంతే. సినిమా మాత్రం యావరేజ్. నెక్స్ట్ సెకండ్ సినిమా కాలింగ్ సహస్ర. ఈ సినిమా ఫ్లాప్. థర్డ్ సినిమా గాలోడు. ఈ సినిమా హిట్ అయినా ప్యూర్లీ సుధీర్ అనుకున్న క్రేజ్ వల్ల హిట్ అయింది. నెక్స్ట్ సినిమా గోట్. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. అండ్ ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ కూడా లేవు. కరెక్ట్ గా చెప్పాలంటే గాలోడు సినిమా తప్ప సుధీర్ అన్నకే కరెక్ట్ హిట్ లేదు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేశాడు. ఈ రిస్క్ అవసరం అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం మా సుధీర్ అన్న పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీకేమనిపిస్తుంది? సుధీర్ అన్న పాన్ ఇండియా సినిమాతో రిస్క్ చేస్తున్నాడు అనిపిస్తుందా, లేదా సినిమా కంటెంట్ బాగుంటే ఎలాగైనా సినిమా హిట్ అయిపోతుంది అనిపిస్తుందా? కామెంట్ చేయండి. నేనైతే సుధీర్ అన్న జర్నీని 2013 జబర్దస్త్ లో చేస్తున్నప్పటి నుంచి చూస్తున్నా. తన కెరీర్ క్రాఫ్ట్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. హైలెస్ సినిమా అన్ని లాంగ్వేజెస్ లో బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.